మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ, వెల్కమ్ టు ద హిందూ ఎటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 18th జనవరి, చిన్న గ్యాప్ వచ్చింది కదా, ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ వీఆర్ బ్యాక్. సో ఈరోజు మనం 18th జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో లాస్ట్ మనం 12th డిస్కస్ చేసుకున్నాం ఫ్రైడే. సో దట్ వాజ్ అవర్ లాస్ట్ ఎడిటోరియల్. దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ మనం ఈరోజు చూడబోతున్నాం. దాంతోపాటుగా రివిజన్ వొకాబులరీ, ఆ రోజు నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. అలానే ఈరోజు ఎడిటోరియల్తో పాటు కొత్తగా వచ్చిన వర్డ్స్ని కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో టుడే వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. సో అసైన్మెంట్ సొల్యూషన్ విషయానికి వస్తే, ఓకే, సో అసైన్మెంట్ సొల్యూషన్ కదా, 18th క్వశ్చన్ కదా, అసైన్మెంట్ సొల్యూషన్. సో దీన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అమ్మా. ఎవరెవరైతే ఆన్సర్ చేశారో దే జస్ట్ లుక్ ఇన్ టు దిస్ సొల్యూషన్, వాట్ ఎవర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు చేంజ్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే అబ్జర్వ్ దట్ ద రైట్ గివెన్ టు రిలీజియన్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రింగ్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఆర్టికల్ 30 clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు గెటాయిజ్ దెమ్. ఓకే, సో మీకు గెటాయిజ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అని అడగడం జరిగింది. సో గెటాయిజ్ ఇస్ బేసిక్లీ అ వర్బ్ కదా. గెటాయిజ్ చేయడం అంటే ఏంటమ్మా, ఇబ్బంది పెట్టడం అనే మీనింగ్లో వి యూజ్ దిస్ వర్డ్ గెటాయిజ్, రైట్. సో టు తర్వాత వాడాడు కాబట్టి దీన్ని వర్బ్గా వాడటం జరిగింది కదా. సో ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్ బేసిక్లీ. సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈజ్ యువర్ ప్రిపోజిషన్. టు అన్నది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. సో మైనారిటీస్ కదా, మైనారిటీస్ని నౌన్గా తీసుకుంటే గనక ఈ రెండు ఏమవ్వాలి, రిలీజియన్ అండ్ లింగ్విస్టిక్. సో మనకి కంజంక్షన్ వాడుతున్నాడు అంటే అర్థం ఏంటమ్మా, ప్యారలిజం. సో రెండు వర్డ్స్ కూడా సమాంతరంగా ఉండాలి. సో దేర్ నీడ్ టు బి ఎ సిమిలారిటీ ఇన్ బోత్ ద వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ యూస్డ్. సో రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అయి ఉండాలి. సో లింగ్విస్టిక్ అనేది మనకి యాడ్జెక్టివ్ కదా, అంటే ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ ఉండాలి, కానీ అక్కడ యాడ్జెక్టివ్ ఉందా, లేదు. సో దీన్ని మనం ఏం చేయాలి, యాడ్జెక్టివ్గా మార్చాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రిలీజియస్, OUS, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. రిలీజియన్ పరంగా, అలానే లాంగ్వేజ్ పరంగా. లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఆ భాష తక్కువగా మాట్లాడే వాళ్ళని ఉద్దేశించి మనం లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటారు. దోస్ హూ స్పీక్ దట్ లాంగ్వేజ్, అంటే చాలా తక్కువ నంబర్స్లో ఉండే వాళ్ళని ఉద్దేశించి మనం లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటాం. ఓకే, సో డామినెంట్గా లేని రిలీజియన్ కావచ్చు, డామినెంట్గా లేని లాంగ్వేజ్ కావచ్చు, దాన్ని ఉద్దేశించి లింగ్విస్టిక్ మైనారిటీస్. టు ఎస్టాబ్లిష్, ఇక్కడ టూ ఏమైంది, ఇక్కడ టూ అనేది ఇన్ఫినిటివ్ కదా. సో టూ తర్వాత ఏం రావాలి, V1 రావాలి. ఎస్టాబ్లిష్ అన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ కంజంక్షన్ ఎండ్ వాడాడు అంటే మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, అగైన్ V1 రావాలి. టు టు ఎస్టాబ్లిష్ అండ్ టు అడ్మినిస్టర్. సో ఇక్కడ మనం జెరండ్ని వాడడానికి లేదు, దిస్ ఇస్ ఇన్కరెక్ట్. సో ప్యారలిజం మళ్ళీ ఇక్కడ వైలేట్ అయింది, దాన్ని మనం కరెక్ట్ చేసాం. నెక్స్ట్, దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఆర్టికల్ 30 clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు గెటాయిజ్ దెమ్. ఓకే, గెటాయిజ్ దెమ్ అన్నాడు. దెమ్ అంటే ఎవరినమ్మా, ఆ పర్టికులర్ మైనారిటీస్ ఉద్దేశించి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అనే మీనింగ్లో వాడాడు కదా. So there is no problem with the other part of the sentence. So these are the two things that you have to change. So that's all for assignment solution. Next we will talk about revision vocabulary, right? So revision విషయానికి వస్తే కనుక ఇదే కదా, రైట్. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ట్రై టు రికలెక్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్. మనం ఫ్రైడే రోజు నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఎడిటోరియల్లో మనం నేర్చుకున్న ప్రతి వర్డ్ని కూడా మనం ఇక్కడ ఒక 6 వర్డ్స్ని మనం పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ మనం నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి రివిజన్ చేద్దాం. ఫ్యాక్షన్, ION. సో దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ నౌన్ కదా. ఫ్యాక్షన్ కదా, ఫ్యాక్షన్ అంటే ఏంటమ్మా, గ్రూప్ అనుకున్నాం కదా. ఫ్యాక్షన్ అంటే ఒక గ్రూప్ని ఉద్దేశించి, రైట్. సబ్ గ్రూప్ ఉంటుంది, మెయిన్ గ్రూప్లో మళ్ళీ ఒక గ్రూప్ ఉండడాన్ని ఈ క్వాలిటీ ఫ్యాక్షన్. స్మాల్ గ్రూప్, దాన్నే మనం కోటగి అనొచ్చు, COTERI. మీరు ఎక్కువగా వింటుంటారు, వర్గాలు అంటారు తెలుగులో కదా. సో పలానా వర్గానికి చెందినటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా వర్గాలు ఉంటాయి, బీజేపీ అంటే పార్టీస్లోనే కొన్ని వర్గాలు ఉంటాయి కదా. సో ఆ వర్గాలను ఉద్దేశించి మనం వీ కాల్ ఇట్ యాజ్ ఫ్యాక్షన్.
సో దీనికి సింగులర్ ప్లూరల్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దట్స్ అ నౌన్. సో ఐఓఎన్ అనే సఫిక్స్ ఉంది కాబట్టి ఇట్స్ అ నౌన్. సో మనకిప్పుడు గ్రూప్ అని చెప్పేటువంటి వర్డ్ ఏముంది ఇక్కడ చూడండి. ఈజ్ దర్ ఎనీ వర్డ్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ గ్రూప్? ఒక గ్రూప్ని ఉద్దేశించే పదం ఏమైనా ఉందా? ఏబిసిడిఈఎఫ్. సో ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లిక్ అనే పదం ఉంది, CLIQUE. సో క్లిక్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ గ్రూప్. ఓకే, దాన్నే మనం కాటగీ అని కూడా చెప్పొచ్చు, COTERIE. సో దట్ వీ కాల్ ఇట్ అస్ కాటగీ, అంటే ఒక గ్రూప్, వర్గం, రైట్? సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will talk about concede, CONCED. కన్సీడ్ అంటే అర్థం ఏంటి? కన్సీడ్ టు సంథింగ్ అంటే ఏంటి? అగ్రీ, దేనికైనా ఒప్పుకోవడం కదా. సో హీ హ్యాస్ కన్సీడెడ్ టు డూ సంథింగ్ అంటే హీ హ్యాస్ అగ్రీడ్, ఒప్పుకోవడం. సో దానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏంటమ్మా? యాక్సెప్ట్. ఈ తీసుకోవచ్చా మనం? ఈ యాక్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో మనం అడ్మిట్ అనొచ్చు, కన్ఫెస్ అని కూడా వాడచ్చు. సో ఆల్ మీన్ ది సేమ్. అడ్మిట్ అన్నా కూడా సేమ్, అలానే కన్ఫెస్ అనే పదాన్ని కూడా మనం వాడచ్చు. ఇవన్నీ కూడా వర్బ్సే, రైట్? యాక్సెప్ట్ ఈజ్ యువర్ వర్బ్, యాక్సెప్టెన్స్ ఈజ్ యువర్ నౌన్, అడ్మిట్ ఈజ్ యువర్ వర్బ్, అడ్మిటెన్స్ ఈజ్ యువర్ నౌన్, కన్ఫెస్ ఈజ్ యువర్ వర్బ్, కన్ఫెషన్ ఈజ్ యువర్ నౌన్. సో ఇలా చూసుకుంటే కన్సీడ్తో మనకి సరిపడే వర్డ్ అది యాక్సెప్ట్. తర్వాత కాస్ట్ ఎ షాడో, ఇట్స్ అన్ ఈడియం. కాస్ట్ ఎ షాడో అంటే ఏంటమ్మా? నీలి నీడలు కమ్ముకున్నాయి అంటారు. అంటే అర్థం ఏంటి? నీలి నీడలు కమ్ముకోవడం అంటే అక్కడ క్లారిటీ మిస్ అయ్యింది, దెర్ ఇస్ సమ్, అక్కడ క్లారిటీ మిస్ అవుతుంది, మనకంత క్లియర్గా లేదు అని చెప్పడాన్నే యూ కాల్ ఇట్ ఎస్ కాస్ట్ అ షాడో. కాస్ట్, CAST కాస్ట్ కాదు, CAST కాస్ట్, ఇది వర్బ్గా వాడాడు. కాస్ట్ ఎ షాడో అంటే మనకు అక్కడ సంథింగ్ ఈజ్ నాట్ క్లియర్, సంథింగ్ ఈజ్ నాట్ ఆబ్వియస్ అనే మీనింగ్ వస్తుంది. అంటే అబ్స్క్యూర్ అనొచ్చా? అబ్స్క్యూర్ ఈజ్ నథింగ్ బట్ హిడెన్, మేక్ సంథింగ్ నాట్ విజిబుల్, మేక్ సంథింగ్ నాట్ ఆబ్వియస్, దట్ ఈస్ కాల్డ్ అబ్స్క్యూర్. ఓకే, హిడెన్ అని చెప్పొచ్చు, హేజీ అని కూడా చెప్పొచ్చు, రైట్? హేజీ అడ్జెక్టివ్, హేజ్ నౌన్, రైట్? సో కమింగ్ టు అడ్జుడికేట్. అడ్జుడికేట్ అనే పదం ఇప్పుడు వాడతాం. అడ్జుడికేటర్ అంటారు అంటే ఏంటమ్మా? సో ఈ ట్రైస్ టు సాల్వ్ ద డిస్ప్యూట్, ఏది మంచిది ఏది కాదు, ఏది రైట్ ఏది రాంగ్. సో అట్లా డిసైడ్ చేయటాన్నే యూ కాల్ దట్ పర్సన్ ఎస్ అడ్జుడికేటర్. హీ ట్రైస్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ టూ పార్టీస్ ఆర్ ఎనీ టూ ఇండివిజువల్స్. సో ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తినా, లేదంటే ఏది రైటా ఏది రాంగా. సో మనం జనరల్గా ఏం చేస్తాం, గ్రామాల్లో ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద దగ్గరికి తీసుకెళ్తాం, అంటే జనరల్గా సర్పంచ్. సో హీల్ టేక్ ఏ కాల్, అది నిజమా కాదా, కరెక్టా రాంగా అని చెప్పేవాడు. అడ్జుడికేటర్ అంటాం కదా. సో అడ్జుడికేట్ ఇక్కడ వర్బ్గా వాడటం జరిగింది. సో అడ్జుడికేట్ మీన్స్ యూఆర్ ట్రై టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ కదా. సో దానికి దగ్గరగా ఉండే పదం చూడండి అడ్జుడికేట్కి, JUD అనే జూడ్ రూట్ వర్డ్ ఎప్పుడు కనిపించినా ఇట్ మీన్స్, సో దెర్ ఈస్ సంథింగ్ టు జడ్జ్, టు రిజాల్వ్. Is it correct? So judge or resolve. So these are the words that are same. Okay, same in meaning. Arbitrator anna, so he tries to resolve the dispute between two parties. Arbitrate చేయడం అంటే న్యాయం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడం, దట్ ఈస్ ఆర్బిట్రేట్. సో దానికి కామన్ నౌన్ ఏమవుతుంది? ఆర్బిట్రేటర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డిఫెక్షన్. డిఫెక్షన్, ION, దిస్ ఇస్ అ నౌన్. డిఫెక్షన్ అంటే ఏంటమ్మా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫిరాయింపు అంటాం కదా. ఫిరాయింపును ఉద్దేశించి మనం డిఫెక్షన్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ఒక పార్టీని మారటం, ఒక పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళటం, సో దట్ ఈస్ డిఫెక్షన్ కదా. అంటే ఏం చెప్పొచ్చు మనం? డీక్యాంపింగ్ అని చెప్పచ్చా? ఎస్, B ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. B అంటే డీక్యాంపింగ్. క్యాంపింగ్ అంటే ఒక చోట మనం కుదురుగా ఉండడం. డీక్యాంపింగ్ అంటే ఏంటి? వదిలేసి వెళ్ళిపోవడం, అంటే ఎలినేషన్ అని కూడా చెప్పొచ్చు. ALIENATION. ఎలినేషన్ అంటే ఏంటి? దూరంగా ఉండడం, జరిగిపోవడం, ఆ పార్టీ నుంచి వేరైపోవడం. ఎలినేట్ మీన్స్ యు ఆర్ ట్రైంగ్ టు డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్, దట్ ఈస్ ఎలినేషన్. ఓకే, సో డీక్యాంపింగ్ అన్నా ఎలినేటింగ్ అన్నా సేమ్. మనం Bని ఆన్సర్గా తీసుకోవచ్చు. రూలింగ్ని నౌన్గా వాడటం జరిగింది మనం ఎడిటోరియల్ చదువుతున్న సందర్భంలో. ఓకే, పాలించడం అనే మీనింగ్ కాదు, రూలింగ్ని నౌన్గా వాడేటప్పుడు యాజ్ ఎ జెరండ్గా వాడతాం. సో వాట్ డస్ ఇట్ మీన్? రూలింగ్ అంటే జడ్జ్మెంట్ అని చెప్పడం జరిగింది, అంటే వర్డిక్ట్ అని చెప్పుకోవచ్చా? D. సో వర్డిక్ట్ అన్నా ఓకే, జడ్జ్మెంట్ అన్నా సేమ్. క్లియర్ అమ్మా? దట్ ఈస్ అబౌట్ యువర్ రూలింగ్. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ ఎస్ జడ్జ్మెంట్, వర్డిక్ట్. ఓకే, డిక్రీ అని చెప్పచ్చు, DECREE, డిక్రీ. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ, రైట్? సో క్యాంప్, గ్రూప్ ఇక్కడ రాసుకోవచ్చు, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. క్యాంప్ ఆర్ గ్రూప్, క్లిక్, కాటగి.
ఓకే, యువర్ వాట్ యూ కాల్ ఫ్యాక్షన్ సంబంధించినటువంటి వర్డ్స్ అది, రైట్. నెక్స్ట్ we will move on to our రీజనల్ టర్మాయిల్. ఇది మనకి ఇచ్చినటువంటి టైటిల్. సో వాట్ డూ యూ మీన్ బై రీజనల్ టర్మాయిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మాయిల్ అంటే ఏంటో మీకు తెలియాలి. టర్మాయిల్ అంటే అర్థం ఏంటమ్మా? సో గందరగోళ వాతావరణం, సో అక్కడ స్టెబిలిటీ లేదు, సో దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఈ వర్డ్ మనం చాలాసార్లు నేర్చుకోవడం జరిగింది, కొత్తగా వచ్చిన వర్డ్ అయితే కాదు. సో మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో టర్మాయిల్ ఈజ్ అ నెగటివ్ వర్డ్ కదా. సో గందరగోళం అని చెప్పే మీనింగ్లో వాడతాం టర్మాయిల్ని. సో దిస్ ఈజ్ అ నెగటివ్ నౌన్. సో రీజనల్ టర్మాయిల్ అన్నాడు. రీజనల్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితిని ఉద్దేశించి మనకి టైటిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రీజన్ ఏంటి, ఆ రీజన్లో జరుగుతున్నటువంటి టర్మాయిల్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి పర్యావసనాలు ఏంటి అన్నది మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ టైటిల్ ఇది. సో వెస్ట్ ఏషియా నీడ్స్ అ సెక్యూరిటీ ఈక్విలిబ్రియం విత్ ద పాలస్తీన్ ఇష్యూ ఎట్ సెంటర్. పాలస్తీన్ ఇష్యూకి సంబంధించినటువంటి ఇష్యూ, పాలస్తీన్లో మీకు ఎప్పటి నుంచో అక్టోబర్ నుంచి జరుగుతుంది కదా కాన్ఫ్లిక్ట్, గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో మనకి ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎడిటోరియల్లో. సో వెస్ట్ ఏషియాకి ఏంటి అవసరం అంటున్నాడు? వెస్ట్ ఏషియాలోనే కదా లొకేట్ అయి ఉంది, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యువర్ ఏషియా కదా. సో నీడ్స్ అ సెక్యూరిటీ ఈక్విలిబ్రియం. ఓకే, ఈక్విలిబ్రియం అంటే ఏంటి? గందరగోళ పరిస్థితి ఉంది, దానికి ఒక యూనిఫార్మిటీ కావాలి. ఓకే, దేర్ నీడ్స్ టు బి సమ్ ఈక్విలిబ్రియం అంటున్నాడు. అదే అక్కడ సెక్యూరిటీ అంటే ఏంటి? అక్కడ భద్రతాపరమైనటువంటి ఒక ఈక్విలిబ్రియం స్టేట్ అనేది అవసరం ఇప్పుడు వెస్ట్ ఏషియాకి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎట్ సెంటర్ అంటున్నాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? వాట్ యూ మీన్ బై ఎట్ సెంటర్ హియర్? సంథింగ్ ఈజ్ ఎట్ సెంటర్ అంటే ఏదైనా ప్రస్తుతానికి బాగా హాట్ టాపిక్గా ఉండడం, అటెన్షన్, అందరి అటెన్షన్ని గ్రాప్ చేయడం అనే కాంటెక్స్ట్లో మనకి ఎట్ సెంటర్ అని వాడటం జరిగింది. ఎట్ సెంటర్ అంటే అక్కడ కేంద్రంలో అనే మీనింగ్ కాదు. సో అందరి దృష్టిలో ఉంది, అందరి నోట్లో నానుతుంది, లేదంటే అందరి దృష్టిలో ఉంది అని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ఎట్ సెంటర్. సో అందరూ దాని వైపు చూస్తున్నారు, ఇట్ ఈస్ అండర్ ద స్కానర్. ఓకే, అందరి అటెన్షన్లో ఉంది. సో ఇష్యూ ఎప్పటి నుంచి నలుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఎడిటోరియల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ట్రై టు ప్లీజ్ గో త్రూ ద కంటెంట్ వన్స్. దీన్ని చదివే ప్రయత్నం చేయండి. దెన్ వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు దిస్ ఎడిటోరియల్. ద వార్ ఆన్ గాజా ఈజ్ నో లాంగర్ అబౌట్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. మీకు తెలిసిందే, హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్, వారికి ఇజ్రాయెల్కే కదా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్. ఓకే, సో అది ఇప్పుడు ఈ వార్ ఏదైతే ఉందో, గాజా మీద ప్రకటించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, అది ఇంకా ఇజ్రాయెల్కి హమాస్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ కాదు అని చెప్తున్నాడు. ఓకే, ఇజ్రాయెల్ హ్యాస్ క్యారీడ్ అవుట్ టార్గెటెడ్ స్ట్రైక్స్, అంటే వాళ్ళని కేంద్రీకృతంగా చేసుకొని వారి మీద దాడులు చేయడం. టార్గెటెడ్ స్ట్రైక్స్ అంటే అర్థం ఏంటి? సో ఒకరిని మనం టార్గెట్ చేస్తూ వారిని స్ట్రైక్స్ చేయడం అంటే ఏంటి? బాంబ్స్ వేయడం, రైట్. సో క్యారీడ్ అవుట్ టార్గెటెడ్ స్ట్రైక్స్ ఇన్ లెబనన్. ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయేమో అబ్జర్వ్ చేశారా? లెబనన్లో జరుగుతున్నది. ఎవరు చేస్తున్నారు? ఇజ్రాయెల్. ఆన్ సిరియా అండ్ లెబనన్, కిల్లింగ్ హెజ్బొల్లా, హమాస్ అండ్ ఇరానియన్ కమాండర్స్. సో ఈ గ్రూప్స్కి చెందినటువంటి కమాండర్స్ని కూడా చంపడం జరిగింది. ఎవరు? ఇజ్రాయెల్స్ విత్ దేర్ స్ట్రైక్స్. టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ మీద దాడి చేసి ఈ ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్స్, హమాస్కి చెందినటువంటి కమాండర్స్, అలానే హెజ్బొల్లా గ్రూప్, ఇవన్నీ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీ అందరికి తెలుసు, రైట్. పాలస్తీన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి కాన్ఫ్లిక్ట్ కదా. సో ఆ కమాండర్స్ని టార్గెట్ చేస్తూ చంపడం కూడా జరిగింది. ఫ్రమ్ సదరన్ లెబనన్, హెజ్బొల్లా ఈస్ ఎక్స్చేంజింగ్ ఫైర్ విత్ ఇజ్రాయలీ ట్రూప్స్. సదరన్ లెబనన్లో చూసుకుంటే కనుక హెజ్బొల్లా అనేటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో, ఎక్స్చేంజింగ్ ఫైర్ అంటే సో అక్కడ ఏంటి? దాడులు జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు విడిచిపడిపోవడం, అంటే ఫైరింగ్ చేయడం అనే మీనింగ్లో ఇజ్రాయలీ ట్రూప్స్తో వాళ్ళు కాల్పులు చేశారు. ఓకే, ఎక్స్చేంజింగ్ ఫైర్. సదరన్ లెబనాన్ నుంచి చూసుకుంటే ఇరాన్ బ్యాక్డ్ మిలిషియాస్. ఇరాన్ బ్యాక్డ్ అంటే ఏంటి? ఇరాన్ సమర్థిస్తున్న అనే మీనింగ్లో వస్తుంది. బ్యాక్డ్ అంటే అక్కడ ఇరాన్ సపోర్ట్తో, ఇరాన్ ఇచ్చినటువంటి సపోర్ట్తో నడుస్తున్నటువంటి మిలిషియాస్ అంటే ఏంటంటే మిలిటరీ గ్రూప్స్. మిలిషియాస్ అంటే మిలిటరీ గ్రూప్స్, ఓకే, మిలిటెంట్ గ్రూప్స్ అనే మీనింగ్లో మిలిషియాస్ అని వాడతారు. ఇన్ సిరియా అండ్ ఇరాక్ హ్యావ్ అటాక్డ్ యుఎస్ ఫోర్సెస్. ఓకే, సిరియాలోని ఇరాక్లో ఉండేటువంటి మిలీషియాస్, ఓకే, యుఎస్ ఫోర్సెస్ని అటాక్ చేసేయంట. ఓకే, ఎందుకంటే ఇజ్రాయెల్కి యుఎస్ ఫ్రెండ్ కదా.
సో ఇజ్రాయెల్ యుఎస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. సో యుఎస్ ఫోర్సెస్ మీద దాడి చేయడం జరిగింది సిరియాలోని, ఇరాక్లోని. ఎవరు? మిలీషియాస్ అంటే ఎవరు? ఇరాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి మిలిటరీ గ్రూప్స్. ఓకే, ఇన్ సిరియా అండ్ ఇరాక్. అది ఓకే, ఫైన్. ద ఇరాన్ బ్యాక్డ్ రెబెల్స్ ఆఫ్ యెమెన్ హ్యావ్ టర్న్డ్ రెడ్ సీ ఇంటూ అ బ్యాటిల్ ఫీల్డ్. రెడ్ సీ మొత్తాన్ని ఒక యుద్ధ భూమిలాగా మార్చేశారు. అంటే అంత క్రూరంగా వైలెన్స్తో నిండిపోయి ఉంది, అంత యుద్ధం జరిగింది అక్కడ. రెడ్ సీ మొత్తం ఒక బ్యాటిల్ ఫీల్డ్ని తలపిస్తుంది, యుద్ధ భూమిని తలపిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇరాన్ బ్యాక్డ్, మళ్ళీ బ్యాక్డ్ అనే పదం వాడాడు. అంటే ఇరాన్ సపోర్ట్తో, ఇరాన్ ఇస్తున్నటువంటి సపోర్ట్తో రెబెల్స్ ఆఫ్ యెమెన్, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా, యెమెన్కి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళని రెబెల్స్ అంటాం కదా. ద యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ ఇరాక్, సిరియా అండ్ యెమెన్ సీక్ టు రిటాలియేట్ అగేన్స్ట్ షియా మిలీషియాస్. ఇవన్నీ పదాలన్నీ మీరు ఒకసారి రిలేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇదంతా కొంచెం ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మనకు వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వర్డ్స్ నేర్చుకుంటూ వెళ్దాం. అంటే ఎక్కడెక్కడైనా మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ అన్నాడు, అంటే ఎయిర్ బాంబింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి? ఇరాక్లోని, సిరియాలోని, యెమెన్లో. ఓకే, అది ఎవరికి వ్యతిరేకంగా, ఎందుకు ఆ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి? టు రీటాలియేట్. సో అంటే వారికి ప్రతిదాడి. ఎవరి మీద ప్రతిదాడి? ఈ షియాకి సంబంధించిన షియా అనే సెక్ట్కి సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ వాళ్ళకి వ్యతిరేకంగా రిటాలియేషన్ అంటే ఏంటమ్మా? ప్రతిదాడి అనుకున్నాం కదా. సో దాని నేపథ్యంలో ఎయిర్ స్ట్రైక్స్ అనేవి యూఎస్ అనేది చేయడం జరిగింది. యాజ్ క్యాఓస్ అండ్ ఇన్స్టెబిలిటీ స్ప్రెడ్. క్యాఓస్ అండ్ ఇన్స్టెబిలిటీ అంటే అక్కడ వాతావరణం అంతా ఎలా ఉంది? స్థిరంగా లేదు, అస్థిరంగా ఉండడం, దట్ ఈస్ ఇన్స్టెబిలిటీ. క్యాఓస్ అంటే మళ్ళీ కూడా గందరగోళం అనే మీనింగ్ వస్తుంది. టర్బ్యులెన్స్ అంటాం కదా, టర్మాయిల్, టర్బ్యులెన్స్, క్యాఓస్ ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ అనే మీనింగ్ని చెప్పేటువంటి పదాలు. ఓకే, సో ఆ నేపథ్యంలో యాజ్ క్యాఓస్ అండ్ ఇన్స్టెబిలిటీ స్ప్రెడ్, బాగా విస్తరించడం వల్ల, ఇన్స్టెబిలిటీ విస్తరించింది, అస్థిరత్వం, అలానే క్యాఓస్, డిస్టర్బెన్స్. సున్నీ ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ అటాక్డ్ ఇరాన్. సో ఆ నేపథ్యంలో ఈ సున్నీ సెక్ట్కి చెందినటువంటి సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అని రెండు తెగలు ఉంటాయి ముస్లిమ్స్లో. సున్నీస్కి, షియాస్కి బేసిక్ తేడా ఏంటంటే, షియాస్ అనేవాళ్ళు అంటే ప్రాఫిట్ పబ్లిక్గా అనౌన్స్ చేశారు, వాళ్ళ ప్రాఫిట్ యొక్క నెక్స్ట్ తరం వాళ్ళు ఎవరు క్యారీ చేయాలి అన్నదాన్ని డిసైడ్ చేశారు అన్నట్టుగా నమ్మే వాళ్ళని మనం షియాస్ అని అంటాం. ఓకే, సున్నీస్ ఎవరంటే ఎక్కడ కూడా ప్రాఫిట్ డిక్లేర్ చేయలేదు, అతని సక్సెసర్ అంటాం కదా, వారసుడు, సక్సెసర్ని ఎక్కడ కూడా ప్రాఫిట్ డిక్లేర్ చేయలేదు అని నమ్మే వాళ్ళని మనం ఏమంటామంటే సున్నీస్ అంటాం. షియాస్ అనేవాళ్ళు నమ్ముతున్నారు, అనౌన్స్ చేశారు, ఒక కజిన్ సన్నిన్లా, ఓకే, హజ్రత్ అలీని డిక్లేర్ చేసినట్టుగా నమ్మే వాళ్ళని మనం షియా ముస్లిమ్స్ కింద చెప్పుకుంటాం, రైట్. సో అక్కడ సున్నీ ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ అటాక్డ్ ఇరాన్, కిల్లింగ్ అట్లీస్ట్ 100 పీపుల్, 100 మందికి తగ్గకుండా చంపేశారు. ఇన్ ద లేటెస్ట్ ఎస్కలేషన్, ఇరాన్ క్లెయిమ్స్ టు హ్యావ్ డిస్ట్రాయిడ్ అన్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ అవుట్పోస్ట్ ఇన్ ఇరాక్స్ కుర్దిస్తాన్ and training camps of Sunni Islamists in Syria and Pakistan in air strikes. అంటే లేటెస్ట్, అంటే ఇప్పుడే వస్తున్నటువంటి ఎస్కలేషన్, అంటే అక్కడ జరుగుతున్నటువంటి కొంత ప్రాబ్లం, అంటే అందరి దృష్టిలోకి వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇరాన్ ఏమని క్లెయిమ్ చేస్తుందంటే ఒక ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ అవుట్పోస్ట్, ఓకే, ఇన్ ఇరాక్స్ కుర్దిస్తాన్ అనే ప్రాంతంలో ఇజ్రాయిలీ ఇంటెలిజెంట్ అవుట్పోస్ట్ని కంప్లీట్గా ధ్వంసం చేశాం. దాంతోపాటుగా కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆఫ్ సున్నీ ఇస్లామిస్ట్ ఇన్ సిరియా, పాకిస్తాన్లో ఉండేటువంటి ఈ సున్నీ ఇస్లామిస్ట్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని డిస్ట్రాయ్ చేసినట్లుగా ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది. ఓకే, క్లెయిమ్స్ అంటే ఏంటంటే ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది, మేమే చేసాం ఆ దాడులు అని. ఓకే, సో ఇన్ ఎయిర్ స్ట్రైక్స్, ఓకే, సో ఎయిర్ ద్వారా బాంబ్స్ వేయడం, దాన్ని ఎయిర్ స్ట్రైక్స్ అంటాం, ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. దిస్ ఈజ్ నౌ అ క్లాసిక్ కేస్ ఆఫ్ రీజనల్ ఎనార్చీ. ఎనార్చీ అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అక్కడ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్నే మనం ఎనార్చీ అంటాం కదా. వేర్ కంట్రీస్ ఆర్ టేకింగ్ యూనిలేటరల్, అంటే ఏకపక్షంగా మిలిటరీ మెజర్స్ టు అడ్రస్ దేర్ పర్సీవ్డ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. వారు అనుకునే ఏవైతే సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారో, పర్సీవ్డ్ అంటే ఏంటి? ద వే యూ లుక్ ఎట్ సంథింగ్, మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు. సో ద వే యు ఆర్ థింకింగ్, వాట్ ఎవర్ ద సెక్యూరిటీ, అంటే భద్రతాపరమైనటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, సో దాన్ని అడ్రస్ చేయండి, దాన్ని పరిష్కరించడం సంబంధించినటువంటి, దాన్ని పరిష్కరించడానికి కావాల్సినటువంటి చర్యలు, మిలిటరీ చర్యలు, ఓకే, ఏకపక్షంగా తీసుకుంటున్నాయి. బికాస్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్.
థ్రోయింగ్ ఇంటర్నేషనల్ లాస్ అండ్ ద ఐడియా ఆఫ్ సావరెంటీ ద బెడ్ రాక్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ టు ద విండ్. అయితే ఈ అంతర్జాతీయ చట్టాలని పక్కన పడేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. అలానే దాన్ని ఏమంటాం, సావరెంటీ అంటాం. సావరెంటీ ఏంటి అంటే మన దేశానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి, పక్కనున్న దేశాలని గౌరవించాలి. సో దాన్నే మనం సావరెంటీ అంటాం. సార్వభౌమాధికారం అంటాం కదా తెలుగులో, దాన్నే మనం సావరెంటీ అంటాం. ఓకే, సావరెన్ యాడ్జెక్టివ్, సావరెంటీ నౌన్. సో ఆ మెయిన్ ఐడియాని, సావరెంటీ అనే ఐడియాని కూడా మనం, ఆ సావరెంటీని ఎలా చెప్తున్నాడు, ద బెడ్ రాక్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. బెడ్ రాక్ అంటే ఏంటమ్మా, ఫౌండేషన్ అనే మీనింగ్ వస్తుంది. సో అదొక బేస్ అని. బెడ్ రాక్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, వెన్నుముక్క అని చెప్పుకోవచ్చు, అంటే అంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి. టు ద విండ్, దాన్ని గాలికి వదిలేసేయడం. దేర్ బై రిస్కింగ్ ఏ వైడర్ ఆల్ అవుట్ వార్. సో దానివల్ల ఒక పెద్ద, మరింత వార్కి దారి తీసే విధంగా, ఓకే, ఒక రిస్క్ చేసే విధంగా, ఒక వార్ని ఇంకా మరింత విస్తృతి చేసే విధంగా తయారవుతుందని చెప్తున్నాడు. ఓకే, ఇంటర్నేషనల్ సిస్టమ్ని, ఐడియా ఆఫ్ సావరెంటీని గాలికి వదిలేస్తున్నారు. థ్రోయింగ్ టు ద విండ్ అంటున్నాడు చూసారా. థ్రోయింగ్ టు ద విండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, గాలికి వదిలేడు, రైట్, పట్టించుకోకపోవడం. తర్వాత జస్ట్ వీక్స్ బిఫోర్ ద అక్టోబర్ 2007 అటాక్. సో అక్టోబర్ 2007 అటాక్ జరిగిన కొన్ని వారాల ముందు ఏం జరిగింది, జేక్ సల్లివన్, ది యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎన్ఎస్ఏ అంటాం కదా, నేషనల్ సెక్యూరిటీ, భద్రతాపరమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి అడ్వైజర్ని మనం ఎన్ఎస్ఏ అంటాం కదా. సో యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పేరేంటమ్మా, జేక్ సల్లివన్. ఆయన ఏం చెప్పారంట, హెడ్ సెడ్, ఆయన ఏమన్నారంటే, ద మిడిల్ ఈస్ట్ ఈస్ క్వైటర్ టుడే దాన్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ 2 decades. గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పడం జరిగింది అక్టోబర్ 7 అటాక్ జరిగిన కొన్ని వారాల ముందు. ఓకే, సో ద అబ్రహాం అకార్డ్స్ అంటే బేసిక్గా ఒప్పందాలని చెప్పుకుంటాం. అకార్డ్ అంటే ఒప్పందం. అయితే అబ్రహాం అకార్డ్స్ అనేది ఇజ్రాయెల్కి అరబ్ నేషన్స్కి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం. అంటే మనం ఒకళ్ళ మీద దాడి చేసుకోకూడదు అని దానికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్నే అబ్రహాం అకార్డ్స్గా చెప్తారు దాన్ని. వేర్ ఆన్ ఏ స్ట్రాంగ్ ఫుటింగ్ అండ్ సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ వేర్ మూవింగ్ క్లోజర్ టువర్డ్స్ నార్మలైజేషన్. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ కూడా అంటే మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వెళ్ళడానికి అడుగులు వేస్తున్నాయి. ఇరాక్ హ్యాడ్ బికమ్ క్వైటర్. ఇరాక్ చాలా సైలెంట్ అయిపోయింది. గల్ఫ్ అరబ్స్ అండ్ ఇరాన్ హ్యాడ్ రీచ్డ్ ఏ ర్యాప్రోచ్మెంట్ అన్నాడు. ర్యాప్రోచ్మెంట్ అంటే ఏంటమ్మా, సయోధ్య అంటే రీస్టోరింగ్ ద ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. దాన్నే మనం ర్యాప్రోచ్మెంట్ అంటాం. అంటే ఆల్రెడీ చెడిపోయిన రిలేషన్స్ని మనం బాగు చేసుకోవడాన్ని వీ కాల్ ఇట్ యాస్ ర్యాప్రోచ్మెంట్. సో ఇరాన్ అండ్ గల్ఫ్ అరబ్స్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సయోధ్యకి అయితే రావడం జరిగింది. అండ్ సీజ్ ఫైర్ వాజ్ హోల్డింగ్, కాల్పుల విరమణ. ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి, సో వారిద్దరి మధ్య ఇంకా వైలెన్స్ ఆపండి, ఓకే, చర్చలకి మనం వెళ్దాం, మాట్లాడి పరిష్కరించుకుందాం అని ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని సీజ్ ఫైర్ అంటాం. ఓకే, వాజ్ హోల్డింగ్ ఇన్ యెమెన్లో సీజ్ ఫైర్ అన్నది స్టార్ట్ అయింది. ఓకే, మోస్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ హౌఎవర్ ఇగ్నోర్ ద ఓల్డెస్ట్ క్రైసిస్ ఇన్ ద రీజన్. అయితే ఈ చేంజెస్ వచ్చినప్పటికీ ముఖ్యమైనటువంటి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాన్ని విస్మరించడం జరిగింది, ఇగ్నోర్ చేసేసింది. ఏంటది, ఇజ్రాయెల్స్ కంటిన్యూయింగ్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పాలస్తీనియన్ టెరిటరీస్. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తూనే ఉంది, పాలస్తీన్కి సంబంధించినటువంటి భూభాగాన్ని ఆక్యుపై చేయడాన్ని ఎక్కడ కూడా ఆపట్లేదు. సో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. సో ఆ క్రైసిస్ని అయితే వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు. ద October 7 హమాస్ అటాక్ అండ్ ఇజ్రాయలీస్ సబ్సిక్వెంట్ వెంజఫుల్ అఫెన్సివ్ ఇన్ గాజా have not only brought Palestine back to the center of West Asia but also lit fires. October 7th జరిగినటువంటి అటాక్, హమాస్ చేసినటువంటి అటాక్ కావచ్చు, తర్వాత ఇజ్రాయెల్ దానికి ప్రతిగా చేసినటువంటి వెంజఫుల్ అఫెన్సివ్ అన్నాడు. వెంజఫుల్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, వారి మీద ప్రతీకారంతో రగిలిపోతున్నా అనే మీనింగ్లో వెంజఫుల్ అంటాం. రివెంజ్ఫుల్ అంటాం కదా, రివెంజ్ అన్న, వెంజ్ అన్న, వెనిజెన్స్ అంటే ప్రతీకారంతో కూడిన అనే మీనింగ్లో వాడతాం. సబ్సిక్వెంట్ వెంజిఫుల్ అఫెన్సివ్ అంటే అటాక్ అనే మీనింగ్. ఇన్ గాజా, సో వారికి ప్రతిగా చేసినటువంటి దాడి ఇజ్రాయెల్, ఓకే, హమాస్ చేసిన అటాక్ కావచ్చు, తర్వాత ఇజ్రాయెల్ దానికి సబ్సిక్వెంట్గా చేసిన అటాక్ కావచ్చు, అది పాలస్తీన్ని మళ్ళీ వెస్ట్ ఏషియాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అందరి అటెన్షన్ని చూరుకునేలాగా పాలస్తీన్ మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. బట్ ఆల్సో లిట్ ఫైర్స్ అంటే అగ్ని వ్యాపించింది. అంటే ఏంటి, అక్కడ వైలెన్స్తో కూడుకుంది, అది మంచి రీజన్తో కాదు కదా. సో బట్ ఆల్సో లిట్ ఫైర్స్ ట్రిగ్గరింగ్ పెర్హాప్స్ ద డీపెస్ట్ సెక్యూరిటీ క్రైసిస్ ఇన్ ద రీజన్
సిన్స్ 1967. 1967 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అంత డీపెస్ట్ సెక్యూరిటీ క్రైసిస్ అన్నాడు. భద్రతాపరమైనటువంటి క్రైసిస్ అంటే ఏంటమ్మా? సంక్షోభం. అంతటి సంక్షోభం ఎప్పుడు జరగల. 1967కు తర్వాత మరి ఇంతటి సంక్షోభం అయితే ఎప్పుడు జరగలేదంట. సో అటువంటి సిచ్యువేషన్ జరగడం వల్ల పాలస్తీన్ మళ్ళీ వెస్ట్ ఏషియాకి సెంటర్లో నిలవడం జరిగింది. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ ద అబ్సెన్స్ ఆఫ్ అన్ ఆఫ్ ర్యాంప్ కాంప్లికేట్ మ్యాటర్స్. చూసారా, నాన్ స్టేట్ యాక్టర్స్ అన్నాడు. అంటే దానికి సంబంధించిన వాళ్ళు కాకుండా, ఆ రెండు కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళని మనం నాన్ స్టేట్ యాక్టర్స్ అంటాం. అంటే యాక్టర్స్ అంటే అక్కడ యాక్టర్స్ అని కాదు అర్థం. ఓకే, మెయిన్ రోల్ ప్లే చేసేవాళ్ళు అని చెప్పడం. ఓకే, దేశాధినేతలు కావచ్చు. ఓకే, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు మనం నాన్ స్టేట్ యాక్టర్స్ అంటాం. సో వారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఆఫ్ ర్యాంప్, అబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ ర్యాంప్ అనే పదాన్ని వాడటం జరిగింది. అబ్సెన్స్ అంటే అక్కడ లేకపోవడం కదా, ఆఫ్ ర్యాంప్ లేకపోవటం అనే కాంటెక్స్ట్లో వాడాడు. అంతేనా? ఆఫ్ ర్యాంప్ అంటే జనరల్గా స్లోపింగ్ అమ్మ. ఓకే, షార్ట్ రోడ్ ఆన్ విచ్ వెహికల్స్ లీవ్ ఏ హైవే ఆన్ అదర్ మెయిన్ రోడ్. అంటే ఒక మనం ఏమంటాం, పక్కన సర్వీస్ రోడ్ లాంటిది. ఓకే, అంటే పక్క జరగడానికి అవకాశం లేదు, ఇంకా దాని మీద వెళ్ళాల్సిందే అన్న టైప్లో ఆఫ్ ర్యాంప్ అంటాం దాన్ని. ఓకే, యాబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ ర్యాంప్. ఆఫ్ ర్యాంప్ లేకపోవడం వల్ల మ్యాటర్స్ మరింత కాంప్లికేట్ అయిపోయాయి, అంటే ముదిరిపోయాయి. ఓకే, మ్యాటర్స్ చాలా కాంప్లికేట్ అయిపోయాయి అని చెప్తున్నాడు. ఆఫ్టర్ 100 days ఆఫ్ వార్ విత్ హమాస్, ఇజ్రాయెల్ హ్యాస్ అచీవ్డ్ లిటిల్ ఇన్ గాజా. 100 రోజుల పాటు జరిగినటువంటి వార్ వల్ల ఇజ్రాయెల్ సాధించింది ఏంటి? అచీవ్డ్ లిటిల్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సో శూన్యం, ఏమిటి కూడా సాధించలేకపోయింది. సో ఇట్ హ్యాస్ అచీవ్డ్ లిటిల్ మీన్స్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ నథింగ్ కదా, అసలు ఏమీ సాధించలేకపోయింది. ద హౌదీస్, ఏ మిలీషియా దట్ సర్వైవ్డ్ 7 years ఆఫ్ సౌదీ బాంబింగ్ ఆర్ అన్లైక్లీ టు బి డిటర్డ్ బై అమెరికా స్ట్రైక్స్. ఈ హౌదీస్ ఇదొక మిలిటరీ గ్రూప్ కదా. 7 years ఆఫ్ సౌదీ బాంబింగ్ అది 7 సంవత్సరాలుగా తట్టుకుంటూనే ఉంది. అదేమైంది? ఆర్ అన్లైక్లీ టు బి డిటర్డ్, ఎక్కడ కూడా తగ్గల. డిటర్డ్ అంటే ఏంటమ్మా? ఎక్కడ కూడా వణికిపోలేదు, తగ్గిపోలేదు. అమెరికా చేస్తున్నటువంటి స్ట్రైక్స్కి అది ఎక్కడ కూడా భయపడలేదు, తొణకలేదు అనే మీనింగ్ వస్తుంది. డిస్కరేజ్ అనే మీనింగ్ వస్తుంది. డిటర్ అంటే బేసిక్గా డిస్కరేజ్. ఈవెన్ దో ఇరాన్ వాంట్స్ టు షోకేస్ స్ట్రెంగ్త్ అండ్ బోల్డ్నెస్, ఇట్ కెనాట్ మాస్క్ అంటే హైడ్, మాస్క్ అంటే హైడ్ ఇట్స్ ఇన్హెరెంట్ వీక్నెస్. ఇన్హెరెంట్ అంటే స్వతహాగా ఉన్నటువంటి బలహీనతల్ని అది హైడ్ చేసుకోలేదు. ఓకే, ఇరాన్ ఏదో బలంగా ఉన్నట్టుగా, మేము చాలా ధైర్యంగా ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్నప్పటికీ ఓకే, దాని యొక్క వీక్నెస్ని అది హైడ్ చేసుకోలేదు అని చెప్తున్నాడు. విచ్ ఆల్సో మేక్స్ ఇట్ అన్ప్రెడిక్టబుల్. సో ఇది దేనికి దారితీస్తుంది? కంప్లీట్గా అన్ప్రెడిక్టబిలిటీ, ఏం జరుగుతుందో తెలియదు, అన్సర్టెనిటీకి దారితీస్తుంది. ఓకే, సో ద ఓల్డ్ ఆర్డర్ యాంకర్డ్ బై అమెరికాస్ డామినేరింగ్ రీజనల్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ టాటస్. టాటస్ అంటే ఏంటమ్మా? చిన్న భిన్నం. టాటస్ అంటే స్టేబుల్గా లేదు, మొత్తం అంతా విచ్ఛిన్నం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, గందరగోళం అయిపోయింది అనే మీనింగ్లో టాటస్ వాడతాం. ఓకే, అమెరికా ఒకప్పుడు ఎలా అయితే డామినేషన్ పొజిషన్లో ఉండిందో, డామినేరింగ్ రీజనల్ ప్రెజెన్స్ అన్నాడు. ఓకే, సో దాని డామినేషన్ ఏదైతే ఉండేదో రీజనల్ ప్రెజెన్స్లో, యాంకర్డ్ బై అంటే సో దాన్ని లీడ్ చేయడం, యాంకర్డ్ బై అంటే లీడింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, యాంకర్డ్ బై. సో అది ప్రస్తుతానికి ఎలా ఉంది? ఏదైతే ఒకప్పుడు యాంకర్ చేసేదో, అన్నిటిని లీడ్ చేసేదో, ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు, అంతా చిన్న భిన్నం అయిపోయింది. వాట్ వెస్ట్ ఏషియా నీడ్స్ ఈజ్ ఏ న్యూ సెక్యూరిటీ ఈక్విలిబ్రియం. భద్రతాపరమైనటువంటి బ్యాలెన్స్ అన్నది అవసరం ఇప్పుడు వెస్ట్ ఏషియాకి. దేర్ హ్యాస్ టు బీ అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్, అంటే కాల్పుల విరమణ అనేది ఇమీడియట్గా జరగాలి ఇన్ గాజా, అండ్ పీస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కుడ్ బి యూజ్డ్ యాజ్ ఏ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ ఫర్దర్ టాక్స్ ఎయిమ్డ్ ఎట్ రీజనల్ సెక్యూరిటీ బిట్వీన్ మెయిన్ స్టేక్ హోల్డర్స్. అలానే శాంతి అనేది నెలకొల్పాలి. ఎవరి మధ్య? ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్కి. ఓకే, దీని మధ్య నెలకొల్పినటువంటి శాంతి ఏదైతే ఉందో దాన్ని మనం ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా వాడుకోవచ్చు. అంటే ఫర్దర్గా మనం ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్డ్ యాజ్ ఏ స్ప్రింగ్ బోర్డ్, అంటే దాని ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని మనం డెవలప్ అవ్వగలం. స్ప్రింగ్ బోర్డ్ ఫర్ ఫర్దర్ టాక్స్. ముందు మనం ఇంకొన్ని డిస్కషన్స్, చర్చలు చేయడానికి అది మంచి ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడుతుంది. ఎయిమ్డ్ ఎట్, సో ఆ టాక్స్ దేనికి ఉద్దేశించమ్మా? ఎయిమ్డ్ ఎట్, దేన్ని ఏం చేస్తూ? రీజనల్ సెక్యూరిటీని ఎయిమ్ చేస్తూ,
బిట్వీన్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్. అంటే మెయిన్ ఇందులో పాత్రధారులు ఎవరు, మెయిన్ పార్ట్నర్స్ ఎవరు, ఇజ్రాయిల్, అరబ్ నేషన్స్, ఇరాన్, యుఎస్ అండ్ దేర్ రెస్పెక్టివ్ యాలీస్ అండ్ ప్రాక్సీస్. యాలీస్ అంటే ఫ్రెండ్స్, ప్రాక్సీస్ అంటే రిప్రజెంటేటివ్స్ అని అనొచ్చు, ఆల్టర్నేటివ్స్ అని అనొచ్చు. అంటే ఒకరికి బదులుగా ఇంకొకరు వచ్చిన విధంగా ఉండడాన్ని మనం ప్రాక్సీ అంటాం. ప్రాక్సీ అంటే ఒకరికి బదులుగా మనం రిప్రజెంట్ చేయడం. ఓకే, సో ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు, ఆర్ యూ కెన్ సే రిప్రజెంటేటివ్. ఓకే, అరబ్ నేషన్స్, ఇజ్రాయిల్, ఇరాన్, యుఎస్. సో వీళ్ళు మెయిన్ స్టేక్ హోల్డర్స్. వీరి మధ్య రీజనల్ సెక్యూరిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా మారుతుంది. వీరిద్దరి మధ్య ఒక శాంతి అనేది నెలకొల్పబడితే అనే మీనింగ్లో వాడుతున్నాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో వొకాబులరీ ఏంటి చూద్దామా. వెరీ ఫస్ట్ వన్ ఇస్ డెంట్. డెంట్ అనే పదాన్ని వాడటం జరిగింది. డెంట్ అంటే మనకు జనరల్గా లొత్త అని తెలుసు, నౌన్గా తెలుసు కదా. డెంట్ని మనం నౌన్గా మనకి పరిచయమే. వర్బ్గా దీన్ని వాడతామని తెలుసా? ఎస్, డిమినిష్, ఎరోడ్, ష్రింక్. ఏదైనా బాగా స్ట్రింక్ అయిపోవడం అంటే ఏంటమ్మా, డిమినిష్ అయిపోవడం అంటే లెసన్, రెడ్యూస్ అనే మీనింగ్ వస్తుంది. హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ బ్యాడ్లీ డెంటెడ్. బాగా పడిపోయింది, డిమినిష్ అయిపోయింది. ఓకే, బ్యాడ్లీ అన్నాడు. వెన్ హీ డింట్ గెట్ ద జాబ్. జాబ్ రాకపోయేసరికి బాగా తీవ్రంగా పడిపోయింది కాన్ఫిడెన్స్. ఓకే, డ్యామేజ్ అయింది అనే మీనింగ్. ఇఫ్ యూ డెంట్ సమ్వన్స్ కాన్ఫిడెన్స్ యూ మేక్ దెమ్ ఫీల్ లెస్ కాన్ఫిడెంట్. సో వారిని మీరు కాన్ఫిడెన్స్ని తగ్గించే విధంగా మాట్లాడడం, దట్ ఈస్ డెంట్. ఓకే, నెక్స్ట్ క్వాగ్మైర్. క్వాగ్మైర్ అంటే ఏంటమ్మా, ఊబి. క్వాగ్మైర్ అంటే ఏంటమ్మా, అంటే మీరు బయటికి రాలేరు. ఒకసారి అది బురదలా ఉంటుంది కదా, ఆ బురదలో మనం ఒకసారి దిగితే అందు నుంచి రావడం కష్టం అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్వాగ్మైర్. దాన్ని మనం ఊబి అంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ ద పిచ్ వాజ్ అ రియల్ క్వాగ్మైర్. ఓకే, డిఫికల్ట్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్. అంటే మనం ఒకసారి దాంట్లోకి వెళ్తే ఇంకా బయటికి రావడం కష్టం అనే సెన్స్లో చాలా డేంజరస్, డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉద్దేశించి మనం క్వాగ్మైర్ అనే పదాన్ని వాడతాం. సో దాన్ని మనం స్వాంప్ అంటాం, మైర్ అంటాం, బాగ్. ఓకే, ఊబి అన్నాం కదా తెలుగులో, ఇట్ ఇస్ క్వాగ్మైర్. ఓకే, నెక్స్ట్ డ్విండిల్. ఓకే, డ్విండిల్ని వర్బ్గా వాడతాం కదా. సో డ్విండిల్ అంటే మెల్లమెల్లగా సన్నగిల్లిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, దాని బలాన్ని కోల్పోవడం. ఓకే, డిక్రీస్, డిమినిష్, రెడ్యూస్ అనే మీనింగ్లో మనం వర్బ్గా వాడతాం డ్విండిల్. ద కమ్యూనిటీ హ్యాస్ డ్విండిల్ టు అ 10th ఆఫ్ ఇట్స్ ఫార్మర్ సైజ్. అంటే 10వ వంతుకి పడిపోయింది. ఓకే, కమ్యూనిటీ అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన సైజ్ ఆఫ్ పాపులేషన్ అనుకుంటా లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే కనుక దాని సైజులో 10వ వంతు తగ్గిపోయింది. అంటే 100 ఉంటే ఓకే 10 మందికి పడిపోవడం. ఓకే, 1/10 టు బికమ్ స్మాలర్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. ఆర్ నెంబర్ పరంగా తగ్గిపోయినా లేదంటే సైజ్ పరంగా తగ్గిపోయినా కూడా మనం దాన్ని డ్విండిల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 12th వన్, నెక్స్ట్ పదం ఏంటి, కోహోట్. కోహోట్, కో అంటే ఏంటమ్మా, యూనిట్ అని చెప్పుకున్నాం కదా. కో అంటే టుగెదర్, కో ఇస్ టుగెదర్. కోహోట్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక గ్రూప్ను ఉద్దేశించి, యూనిట్ అని అంటాం కదా, దాన్నే కోహోట్ అంటారు. ఏ కోహోట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ పేషెంట్లీ డ్రాఫ్టింగ్ లెజిస్లేషన్. చట్టాన్ని వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తున్నారు పేషెంట్గా. కోహోట్ అంటే అక్కడ గ్రూప్ అనే మీనింగ్ వస్తుంది. యూనిట్, గ్రూప్, డివిజన్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఏ షేర్డ్ క్యారెక్టరిస్టిక్. వాళ్ళకు ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఉండడం, కామన్ గుణం ఉండడం. ఆ గుణం కామన్ గుణంగా ఉండడం వల్లనే వాళ్ళందరూ గ్రూప్ కింద ఫామ్ అవుతారు కదా, కోహాట్. ఓకే, కోహాట్ ఇస్ బేసిక్లీ అ గ్రూప్. నెక్స్ట్ ఇండైట్మెంట్. దిస్ ఇస్ అ నౌన్. వాట్ యు మీన్ బై ఇండైట్మెంట్? మనం చెప్పుకున్నాం కదా, ఫార్మల్ ఎక్యూజేషన్ అని చెప్పుకుంటాం కదా. ఫార్మల్ ఎక్యూజేషన్. సో ఎవరి మీదైనా అఫీషియల్గా, ఫార్మల్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, అఫీషియల్గా వారి మీద వేస్తున్నటువంటి నిందను ఉద్దేశించి మనం అక్యూజేషన్, నేరారోపణ అంటాం కదా. సో అలిగేషన్ అనొచ్చు, ఇంప్యూటేషన్ అనొచ్చు. ఫార్మల్ చార్జ్ ఆర్ అక్యూజేషన్ ఆఫ్ ఆ సీరియస్ క్రైమ్ని మనం ఇండైట్మెంట్ అంటాం. అంటే ఏదో సింపుల్గా సిల్లీగా జరిగే క్రైమ్ని ఉద్దేశించి మనం ఈ పదాన్ని వాడడం. చాలా సీరియస్నెస్ ఉంటేనే ఆ క్రైమ్లో దెన్ వీ యూజ్ ద వర్డ్ ఇండైట్మెంట్ విచ్ ఈస్ అ నౌన్ ఇన్ నేచర్. నెక్స్ట్ 6th వన్ చూద్దాం, ఇంప్రొప్రైటీ. మీకు ప్రొప్రైటీ అనే పదం మనం నేర్చుకోవడం జరిగింది. ఇఫ్ యూ కెన్ రీకాల్, ఇట్స్ ఎ నెగటివ్ వర్డ్ కదా. Impropriety is a positive word, so impropriety becomes a negative word. Impropriety అంటే ఏంటి? సో when you are not honest to your service, మీ డ్యూటీ పట్ల మీరు ఆనెస్ట్గా లేకపోవడం, అప్పుడు మనం ఇంప్రొప్రైటీ అంటాం.
మిస్కాండక్ట్ చూసారా, నెగిటివ్ వర్డ్స్ ఇవన్నీ. మిస్కాండక్ట్, డిజానెస్టీ, అన్స్క్రప్యులస్నెస్. ఓకే, వెన్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ టు యువర్ సర్వీస్, నాట్ ఆనెస్ట్ టు యువర్ డ్యూటీ, మీ డ్యూటీ పట్ల మీరు నిబద్ధతతో ఉండకపోవడం, ఓకే, ఆనెస్ట్గా లేకపోవడం, నిజాయితీతో వ్యవహరించకపోవడం. సో దట్ ఈస్ ఇంప్రొప్రైటీ. దేర్ హ్యావ్ బీన్ చార్జెస్. ఎటువంటి చార్జెస్ ఉన్నాయి? ఫినాన్షియల్ ఇంప్రొప్రైటీస్. సో కొంత డిజానెస్టీ అనేది రికార్డ్ అయిందన్నట్టుగా వారి మీద చార్జెస్ అయితే నమోదు చేయడం జరిగింది. డిజానెస్ట్ బిహేవియర్ ఆర్ డిజానెస్ట్ యాక్ట్. ఓకే, అవినీతి లేదంటే నిజాయితీ లేకపోవడం, దట్ ఈస్ అ నెగటివ్ వర్డ్. ఇవాంజలికల్. ఇవాంజలిస్టులు తెలుసా మీకు? జనరల్గా ఇవాంజలిస్టులు అంటే ఎవరంటే చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ మీకు క్రిస్టియన్ గ్రూప్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మత ప్రచారంలో భాగంగా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. వాళ్ళని మనం ఇవాంజలిస్టులు అంటాం. ఇవాంజలికల్ అంటే ఏంటంటే చాలామందిని కన్వర్ట్ చేసే ప్రయత్నంలో, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే భాగంలో చేసేటువంటి పర్సుయేషన్ అంటారు చూసారా, పర్సుయేడ్ అనే పదం వాడడం జరిగింది. పర్సుయేడ్ అంటే ఏంటమ్మా? వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం. సో వారిని ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేసి వాళ్ళ మతంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చేసేటువంటి యాక్ట్నే మనం ఇవాంజలికల్ అంటాం. వై ఇస్ ఇట్ దట్ పీపుల్ హు హ్యావ్ గివెన్ అప్ స్మోకింగ్ బికమ్ సో ఇవాంజలికల్? అంటే వాళ్ళు అంతగా అట్రాక్ట్ ఎలా అవుతున్నారు, ఎలా అవ్వగలుగుతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఇవాంజలికల్ అంటే ఏంటి? సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సో ఎందుకు అయిపోతున్నారు? బికాస్ దట్ ఈస్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ పర్సుయేషన్ అంటాం. సో వారిని మనం కన్విన్స్ చేసేయడం, దట్ ఈస్ బేసిక్లీ పర్సుయేడ్. పర్సుయేడ్ అనేది వర్బ్, పర్సుయేషన్ దిస్ ఈజ్ యువర్ నౌన్. దీనికి మనం ఐవిఈ యాడ్ చేస్తే పర్సుయేసివ్, దిస్ విల్ బి యువర్ యాడ్జెక్టివ్. దీన్ని మనం యాడ్జెక్టివ్గా రాసుకోవచ్చు. పర్సుయేసివ్, పర్సుయేడ్, పర్సుయేషన్. క్లియర్? ఇవాంజలికల్. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే. సో స్కూప్ అప్ అనడమ్మా. స్కూప్ షాట్ మీకు తెలుసా? స్కూప్ అప్ గుర్తుంచుకోవాలంటే ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ బేసిక్గా. దిల్షన్ చాలా ఫేమస్ అప్పట్లో. ఇప్పుడు అతను రిటైర్డ్ అయ్యాడు. శ్రీలంకకు సంబంధించినటువంటి క్రికెటర్. యూస్ టు ప్లే స్కూప్ షాట్. స్కూప్ షాట్ అంటే ఏంటంటే క్విక్ మూవ్మెంట్ అనమాట. బ్యాట్తో మనం ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అవ్వడం. సో దట్ ఈస్ కాల్డ్ బేసిక్లీ స్కూప్. మీకు ఐస్ క్రీమ్లో కూడా స్కూప్స్ వేస్తుంటారు కదా, స్కూప్. ఆ స్కూప్ వేర్. ఇక్కడ స్కూప్ అంటే అర్థం ఏంటంటే వన్స్ యూ ట్రై టు రీడ్ ద యూసేజ్, ఐ స్కూప్డ్ అప్ మై బిలాంగింగ్స్ ఇన్ టు మై హ్యాండ్ బ్యాగ్. చూసారా, వర్బ్గా వాడాడు. ఐ ఈజ్ యువర్ సబ్జెక్ట్, స్కూప్డ్ అప్ అనేది వర్బ్గా వాడాడు. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ కదా. స్కూప్డ్ అప్ అంటే మీరు కలెక్ట్ చేసుకోవడం, ఏవైనా ఐటమ్స్ని త్వరగా కలెక్ట్ చేసి గ్యాదర్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ స్కూప్ అప్. టు లిఫ్ట్ సంథింగ్ ఆర్ సమ్వన్ విత్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఆర్మ్స్ ఇన్ ఎ క్విక్ మూమెంట్. త్వరగా దాన్ని కలెక్ట్ చేసుకొని మీరు గ్యాదర్ చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ స్కూప్ అప్. ఐ స్కూప్డ్ అప్ మై బిలాంగింగ్స్ ఇన్ టు మై హ్యాండ్ బ్యాగ్. నా హ్యాండ్ బ్యాగ్లోకి నేను కలెక్ట్ చేసుకున్నాను ఆ పర్టికులర్ ఐటమ్స్. దట్ ఈస్ బేసిక్లీ యువర్ స్కూప్డ్ అప్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ associated with today's editorial. Now we will try to చూడండి ఏమంటున్నాడు. డెవలపింగ్ అ ఇన్వెస్ట్మెంట్ ఫోరా ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ద కీ ఎజెండా ఆఫ్ ద 2-day కాంక్లేవ్ ఆఫ్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా బిగినింగ్ ఇన్ న్యూ ఢిల్లీ ఆన్ థర్స్డే. సో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక సెంటెన్స్ని తీసుకున్నాం. ఇందులో మనకి ఎగ్జామ్లో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో అవి నేను ఎర్రర్స్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు కమెంట్ సెక్షన్లో వీటి యొక్క ఆన్సర్స్ని మెన్షన్ చేయండి. ఓకే, అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ఐసీ యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.